ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి ట్రీట్మెంట్ చేస్తాము అని విజయవాడలో ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టరు చాలామంది పేషెంట్స్‌ని దారుణంగా మోసం చేస్తున్నాడు. ఆ డాక్టర్ పేరు అదైతే నేను వీడియోలో చెప్పనులే గానీ, బట్ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే విజయవాడలో ఈ జీరో స్పెర్మ్ కౌంట్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేస్తాను అని ఒక డాక్టర్ ఒకతను పేషెంట్స్‌కి ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడు అనేది నేను ప్రాక్టికల్‌గా చూసిన ఎగ్జాంపుల్‌ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నేను ఈ వీడియోని ఆ డాక్టర్ మీద కోపంతోనో, లేకపోతే జెలస్‌తోనో చేయట్లేదు. అతను చేసే దారుణమైన ట్రీట్మెంట్స్‌కి పేషెంట్సు సంవత్సరాలు అవసరం లేని టాబ్లెట్స్ వాడుకుంటా అతను పేషెంట్స్‌కి టాబ్లెట్స్ గూడా మళ్ళీ ఏదో ఒకటో, రెండో, మూడో, నాలుగో టాబ్లెట్స్ రాయడు. బస్తాలు టాబ్లెట్లు రాస్తా, లక్షలు టాబ్లెట్లకి, అవసరమైన టెస్టులకి ట్రీట్మెంట్ చేస్తా, ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడు అనంటే, జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్‌కి కనీసము వాళ్ళకి సంబంధం లేని టెస్టులు చేపిస్తా. మీకేదో టెస్టిస్ లోపల పురుగేదో ఉంది. ఆ పురుగు ఉండటం వల్ల మీకు స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. నేను ఆ పురుగుకి సంబంధించిన కిట్లు అతను టాబ్లెట్లు గూడా గాదు. అతను ప్రిస్క్రిప్షన్‌లో రాసేదేంటంటే కిట్ అనమాట. ఇన్ఫెక్షన్ కిట్టు, హార్మోన్ కిట్టు అని ఏదేదో పిచ్చి టాబ్లెట్స్ వాడిస్తా పేషెంట్స్‌ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడు అనంటే, ఇది నేను కేవలము పేషెంట్స్ ఎంతో కొంత తెలుసుకొని వాళ్ళ టైమ్ అండ్ మనీని సేవ్ చేసుకుంటారనే చెప్తున్నాను. నేను ఈ వీడియో చేయటానికి ఇంతకుముందు కూడా ఈ టైప్ ఆఫ్ వీడియో నేను ఒకటి, 2 సార్లు చేశాను. నేను ఆ వీడియో చేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అనంటే, ఎంతో కొంత పేషెంట్స్ అవేర్‌నెస్ తెచ్చుకొని వాళ్ళ టైమ్ అండ్ మనీని సేవ్ చేసుకుంటారు అని నేను ఆ వీడియో చేస్తే, అతని దగ్గర ట్రీట్మెంట్ చేపించుకొని నష్టపోయిన పేషెంట్స్ నా దగ్గరికి వస్తున్నారు. అంటే ఎవరు ముందే తెలుసుకొని జాగ్రత్త పడట్లేదు. నష్టపోయిన పేషెంట్స్ వస్తున్నారని చెప్పి నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అట్లాంటి వీడియో చేయటం నేను మానేశాను. కానీ లాస్ట్ ఒక 3, 4 మంత్స్ నుంచి చూస్తుంటే మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. దగ్గర ఆ పేషెంట్‌కి ఒక 6 మంత్స్ పాటు ఒక 3, 4 బస్తాల టాబ్లెట్లు వాడిచ్చాడతను. 3, 4 రకాల టాబ్లెట్లు కాదు. 3, 4 బస్తాల టాబ్లెట్లు వాడిచ్చాడు. ఆ పేషెంట్ నా దగ్గర ఈ పిల్లో కవర్స్ ఉంటాయి కదా! పిల్లో కవర్‌లో 3 పిల్లో కవర్స్‌లో టాబ్లెట్స్ వేసుకొని తీసుకొనొచ్చాడు. నా దగ్గర ఫోటోలు గూడా ఉన్నాయి. అతను చెప్పేదేంటి అనంటే, మీకు బీర్జాల్లో ఏదో పురుగేదో ఉంది. దానివల్ల మీ స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. ఐవీఎఫ్ సెంటర్‌లోళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తన్నారు. అసలు నేనేమి లేదు. జస్ట్ టాబ్లెట్స్‌తోనే మీకు నేచురల్‌గా కౌంట్ పెరిగేటట్లు నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పని పేషెంట్స్‌ని అడ్డగోలుగా మోసం చేస్తున్నాడు. అండ్ అతను చేసే ఇంకొక పచ్చి మోసం ఏమిటి అనంటే, జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని మీకు ఐయుఐ చేస్తానని చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి గనక స్పెర్మ్ తీసుకుంటే దాంతో ఐవీఎఫ్ మాత్రమే చేయగలరు. ఐయుఐ చేయలేరు. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇక్సీ అంటారు. ఐవీఎఫ్ ఇక్సీ అంటారు. అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఇక్సీ అనంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకున్నప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ మాత్రమే చేయగలరు. ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ చేయలేరు. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అనేది సెమెన్ శాంపిల్‌లో వీర్యంలో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా మినిమమ్ 15-20 మిలియన్ కౌంట్ కన్నా ఎక్కువ ఉంటేనే ఐయుఐ చేయగలరు. అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు ఐయుఐ చేసిన ఉపయోగం ఉండదు. కానీ ఈ డాక్టరు ప్రతి పేషెంట్‌కి ఈ పిచ్చి టాబ్లెట్స్ వాడిచ్చి ఒక 4, 5 నెలలు తర్వాత మీకు బీర్జాల నుంచి వీరికణాలు తీసి ఐయుఐ చేస్తానని చెప్పని మోసం చేస్తున్నాడు. నేను చెప్పిన ఈ పాయింటు స్టేట్‌లో ఉన్న అందరు గైనకాలజిస్ట్‌లకి, అందరు ఐవీఎఫ్ సెంటర్‌ల వాళ్ళకి గూడా తెలుసు. అతను ఎంత మోసం చేస్తున్నాడనేది. ఎందుకంటే ప్రైవేట్‌గా కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. వాడేంటండి బాబు పేషెంట్స్‌ని అంత దారుణంగా మోసం చేస్తున్నాడు. అంత పేషెంట్స్ గూడా అసలు అంత తెలియకుండా ఎట్లా పోతున్నారని చెప్పని నన్ను ప్రైవేట్‌గా కలిసినప్పుడు చాలామంది గైనకాలజిస్ట్‌లు కాన్ఫరెన్స్‌లో కలిసినప్పుడు అప్పుడో చెప్తారు. కానీ ఒక్కళ్ళు కూడా అతని గురించి పబ్లిక్‌గా చెప్పటానికి డేర్ లేదు. సరే నేను కనీసం పేరు చెప్పట్లా. నేను పేరు చెప్పకపోవటానికి, అతని పేరు చెప్పకపోవడం నాకు అతనంటే భయం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏదో ఔట్ ఆఫ్ కన్సర్న్ మరీ ఓపెన్‌గా పేరు చెప్తే బాగోదులే అని చెప్పని చెప్పకపోవటం తప్పితే, మీరు నెట్‌లో కొట్టుకోండి. ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి మ్యాజిక్ ఫార్ములాతో నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్తాడు. మ్యాజిక్ ఫార్ములా అతను చెప్పేదేంటంటే, ఎవ్వరి దగ్గర లేని ఒక మ్యాజిక్ ఫార్ములా నా దగ్గరుంది. నేను ఆ మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తాను. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు ఈ మ్యాజిక్ ఫార్ములా. మరి అతనెక్కడ కనుక్కున్నాడో, ఎవడికి తెలియని మ్యాజిక్ ఫార్ములా అతనెట్లా కనుక్కున్నాడో మరి. టెస్టిస్‌లో పురుగుంది. నేను మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి పేషెంట్స్‌ని మోసం చేస్తున్నాడు. ఈ విషయము స్టేట్‌లో ఉన్న
ఆంధ్ర, తెలంగాణలో ఉన్న అందరు గైనకాలజిస్టులకి, అన్ని ఐవీఎఫ్ సెంటర్లకి తెలుసు. కానీ వాళ్ళకి మాట్లాడటానికి భయం. నాకు అటువంటి భయాలు ఏమీ లేవు. అతను ఏమీ లేదు నన్ను. నేను ఓపెన్‌గా చెబుతున్నా గదా! అతను ట్రీట్మెంట్ చేయట్లేదు. జనాల్ని పచ్చిగా మోసం చేస్తున్నాడు. లిటరల్‌గా చెప్పాలంటే వాడు డాక్టర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. అంత దారుణంగా మోసం చేస్తున్నాడు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ప్రపంచంలో ఎవ్వరు ఐయుఐ చేయలేరు. కేవలం ఐవీఎఫ్ మాత్రమే చేయగలరు టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో. కానీ అతను ప్రతి పేషెంట్‌కి చెప్పేది ఏంటంటే, మేము టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి నీకు ఐయుఐ చేశానని చెప్తారు. అది మీరు ప్రూవ్ చేయమని చెప్పండి. టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐయుఐ చేయొచ్చు అని చెప్పేసని ప్రూవ్ చేయమని చెప్పండి. నేను నా డిగ్రీ వదిలేసుకోవడానికి కూడా నేను రెడీ. టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐయుఐ చేసి ప్రెగ్నెన్సీ వచ్చిద్ది అని. సో, ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్‌తో ప్రాబ్లమ్ ఉండి, పర్టిక్యులర్‌గా ఏజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో ప్రాబ్లమ్ ఉండి, ఇటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారో, పర్టిక్యులర్‌గా ఈ విజయవాడలో మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తున్నాను. టెస్టిస్‌లో, స్పెర్మ్‌లో మీకు జీరో ఉండటానికి ఏదో పురుగుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలని చెప్పి ఆ పిచ్చి డాక్టర్ల దగ్గరికి మట్టికి వెళ్ళి మీ టైంని మనీని వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఎప్పుడైనా సరే స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది అనంటే ఫస్ట్ దానికి కారణం ఏమిటి? టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా? లేదా బయటకొచ్చే దారిలో బ్లాక్ ఉందా? అనేది తెలుసుకోవాలి. టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోతుంటే ఏ కారణం వల్ల పుట్టట్లేదు, లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉంటే ఎందుకు బ్లాక్ ఉంది అనేది తెలుసుకుంటేనే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి ట్రీట్మెంట్ చేయొచ్చు. అంతేగాని దానికేం మ్యాజిక్ ఫార్ములాలు ఉండవు. అంతేగాని ఏదో వైరల్ కిట్‌లనో లేకపోతే మ్యాజిక్ ఫార్ములాలో పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్స్ ఉండవు. అండ్ టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐయుఐ ప్రపంచంలో వాడు తప్పితే బుర్ర, బుద్ధి ఉన్న ఏ ఎదవ కూడా చేయలేడు. వాడు ఎదవ కాబట్టే వాడు చేస్తున్నాడు. సో, ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండి, దానివల్ల ఈ పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్‌లన్నీ నమ్మి మోసపోతున్నారు. ఫస్ట్ మీ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోండి. 100% మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ అయితే మట్టికి నేను గ్యారంటీగా చెప్తాను. రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే ఆ జీరో స్పెర్మ్ కౌంట్‌కి రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే కౌంట్ పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది తెలిసిద్ది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ జీరో స్పెర్మ్ కౌంట్‌కి రీజన్ ఏంటి? అండ్ ఆ రీజన్ తెలిస్తే నెక్స్ట్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటనేది చెప్తాను. థాంక్ యూ.